సంఘు కాంగ్రెసే దాని ఎదుగుదలకి ప్రోత్సహించిందని చెప్పని సంఘు మీద కాంగ్రెస్ పార్టీ కుట్ర దేశ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఉంది. ఎందుకంటే అంత మునుపున్నటువంటి హిందూ మహాసభ ఉండేటువంటిది ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లకి హిందువులకి ముస్లింలకి జరుగుతున్నటువంటి అల్లర్లు అనేక చోట్ల ఆజ్యం పోసినటువంటి ఆనాటి పెద్దలు ఎవరైతే ఉన్నారో దాని దరిమిలా జరిగినటువంటి మూలాల్లో జరిగినటువంటి నష్టం ఆ రోజున దాదాపుగా ఫిబ్రవరి 4, 1948 గాంధీజీ గారి యొక్క అత్యోనంతరం జరిగినప్పుడు నాథూరామ్ గాడ్సే గారు ఆర్ఎస్ఎస్ సంబంధించిన మనిషి అని చెప్పి దాని మీద నిషేధించడం జరిగింది. కానీ అతి తొందరలోనే 1948లో దీనికి నాథూరామ్ గాడ్సే గారికి సంబంధం లేదు అని చెప్పని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిషేధం ఎత్తివేసిన సంగతి ఈ సిగ్గులైనటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ఆ సిగ్గుకు సిగ్గే లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా తెలియదు. ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి, ఒకటే బ్రెయిన్ కాబట్టి, ఒకటే మాట కాబట్టి మాట్లాడేటువంటి తరుణం అన్నమాట. రెండోసారి నిషేధం కూడా 1975లో ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఇందిరాగాంధీ జూలై 4, 1975న నిషేధం విధించడం జరిగింది. కానీ అదే ఇందిరా మళ్ళీ 1977లో ఈ నిషేధాన్ని సడలించి తీసేయటం జరిగింది. అలాగే 1992లో పివి నరసింహారావు బాబరీ సంఘటన జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ మీద నిషేధాన్ని విధించడం జరిగింది. అదే నిషేధాన్ని మళ్ళీ 1993లో ట్రిబ్యునల్కి వెళ్ళి తీసేసినటువంటి పరిస్థితి. 1966లో కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకలాపాల్లో పాల్గొనకూడదని చెప్పి ఆంక్షలు విధించినటువంటి సంగతి ఇంత పెద్ద రాజకీయ నాయకుడు, ఇంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ కురువృద్ధుడు, ఇంత పెద్ద ముఖ్యమంత్రి ఈయనకి తెలియకపోవటం, దీన్ని మళ్ళీ రాహుల్ గాంధీ పేరు పెట్టి ఆర్ఎస్ఎస్ని ఎత్తి ఆర్ఎస్ఎస్ మీకు పెరగడానికి కారణం మీరేనంటే నవ్విపోదురు కదా నాకేంటని వయసు పెరిగింది కానీ దాంతోపాటు మతిమరుపు కూడా పెరిగిందని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళ పినరాయి విజయన్ చూస్తే నవ్వొచ్చేటువంటి పరిస్థితి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై.